ప్రజలకు ఆవకాయ పచ్చడి అంటే అమితమైన ప్రీతి. ఒక ముద్దైన మామిడికాయ పచ్చడితో తినందే తినే భోజనం తృప్తి అనిపించదు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఆవకాయ పచ్చడి పేరు వినగానే ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా తమతో మామిడికాయ పచ్చడిని తప్పనిసరిగా తీసుకువెళ్తారు. రోజు తినేవే మళ్ళీ మళ్ళీ తింటుంటే బోర్ కొడుతుంది. ఒక్కోసారి తిండి మీద విరక్తి వస్తుంది. కానీ ఏది ఏమైనా మామిడికాయ పచ్చడి విషయంలో మాత్రం అలా జరగదు. రోజు తిన్నా కూడా బోర్ కొట్టదు. ఎక్కువ తింటే వేడి చేస్తుందని తెలిసి కూడా తినకుండా ఉండలేనంత రుచి ఈ మామిడికాయ పచ్చడిది. ఎప్పుడైనా వంట చేయడానికి బద్ధకం అనిపించినప్పుడు అన్నం, ముద్దపప్పు వండి వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడిని వేరువేరు ప్రాంతాలలో వివిధ రకాలుగా చేస్తారు. ఎవరు ఎలా చేసినా మాత్రం ఆంధ్ర ఆవకాయ అంటేనే ఇష్టపడతారు. ఆహారం ప్రాణం నిలుపుకోవడానికి అయినా కమ్మనైన రీతిలో తినడమే ఒక జీవితావసరంగా మన ఆహార అలవాట్లు రూపొందుతాయి. పోషక విలువలున్న పదార్థాలు రుచికరంగా తయారు చేసుకుని తినడం తెలుగువారి ఆహార సంస్కృతిలో ముఖ్య లక్షణం. ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడుతూ రోగం వచ్చిన వారి దోషాలను తగ్గించేవి మన ఆహారపు అలవాట్లు. ఆవకాయ, ఊరగాయల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల, ఆవకాయను తినడం వల్ల మనకి శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను, కొవ్వు పదార్థాలను ఇస్తాయి. కానీ మితంగా తినడం చాలా మంచిది. ఆవకాయలో ఉండే రుచే వేరు. అందుకే ఈ ఆవకాయను మనం తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులు కావాల్సిందే అని పండితులు చెబుతున్నారు. అవెలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆవకాయ ఇతర ఊరగాయ పచ్చళ్ళ కంటే కుబేరుడికి చాలా ఇష్టం. అందుకే పచ్చళ్ళన్నీ మనమే స్వయంగా తయారు చేసుకుని తినటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వెనువెంటనే లభిస్తుంది. పైగా రాబోయేది మామిడికాయల సీజన్. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా పచ్చళ్ళని తయారు చేసుకుని సంవత్సరం అంతా కూడా తింటారు. అయితే మామిడికాయ పచ్చడి తయారీకి వేరే వారితో కాకుండా మీరే స్వయంగా గృహంలో తయారు చేయటం వల్ల కుబేరుడు మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటాడు అని పండితులు చెబుతున్నారు. కుబేరుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా తప్పక ఉంటుంది. ఇక వారిద్దరూ ఉన్న చోట డబ్బుకు లోటే ఉండదు, ధనవర్షమే కురుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మీరే స్వయంగా 3 లేదా 10 మామిడికాయలతో అయినా మామిడికాయ పచ్చడిను తయారు చేసుకోండి. భద్రంగా జాడీలో ఉంచండి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో కోటీశ్వరులుగా జీవిస్తారు. మర్చిపోవద్దు,